శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడి వారం అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో మనకు వెన్నంటుండి ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆయన యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి ఈ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం మన టీఎల్సీ నినదన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపుకుండునా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో వీకెండ్ ప్రారంభ దినంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపులు నైజాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. మానవ నైజం, దేవుని నైజం. మానవ నైజం ఏంటో మనకు బాగా తెలుసు. అంటే మానవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండిద్దో, ఎప్పుడు ఎలా మారిపోతామో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, ఎప్పుడు ఎలా మాట్లాడతామో మనకు తెలుసు. కానీ ఆశ్చర్యం అనిపించింది. కానీ ఎప్పుడూ ఎన్నడూ మారనటువంటి నైజం దేవునిది. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు అనేటువంటిది దేవుని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాల్సిందే. ఈ వచనంలో మనం గమనిస్తే దేవుడి ఉదయం మనకి 4 విషయాలు ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాట అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుషులు అబద్ధాలు ఆడతాం. మనమైనా కొన్ని చెప్పి, నేను ఎప్పుడు చెప్పాను, నేను చెప్పలేదు కదా, నేను అనలేదు కదా అనే తత్వం మానవులది, బలహీనులైనటువంటి మనది. కానీ దేవుడు మనలాంటి బలహీనుడు కాదు, మనలాంటి మానవుడు కాదు, మనలాగా అబద్ధమాడేటువంటి వారు కాదు. మొదటిది. రెండవది, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. మనం చెప్పి తప్పైపోయింది అంటాం, మనం అనేసి తప్పైపోయింది సారీ అంటాం, మనం తిట్టేసి ఎదుటివారిని నొప్పించి, ఎదుటివారిని గాయపరిచి, ఎదుటివారిని బాధించి అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాం, అప్పుడు సారీ అని చెప్తాం. మనలాగా మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడేటువంటి వారు కాదు మన ప్రభు. ఆయన ఏదైనా కానీ ఖచ్చితంగా ఉంటుంది, ఆయన ఖచ్చితమైన మాట ఉంటుంది. కాబట్టి మనలాగా తొందరపరుడు, మనలాగా ఆవేశపరుడు, మనలాగా తప్పు దొర్లేటువంటి పరిస్థితి ఉండదు, మనలాగా తప్పు చేసేవారు కాదు మన దేవుడు. అందుకనే ఆయనకి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, పశ్చాత్తాపడుటకు అవసరమే లేదు, అక్కర అలాంటి పరిస్థితి ఉండదు. మూడవది, ఆయన చెప్పి చేయకుండానా. దేవుడు మాటిచ్చాడు అంటే, ఆయన చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా చేసేటువంటి వాడు. భూమి ఆకాశము గతించినా కానీ నా మాట ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు అని చెప్పబడింది. మన దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు. లేఖనాల్లో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఎందరో జీవితాల్లో దేవుడు వారికి మాట ఇచ్చాడు, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వారికి ఇచ్చిన మాట, వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేర్చి చూపించాడు, నెరవేర్చి స్థిరపరిచి చూపించాడు. లాస్ట్ తలంపు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన చెప్పినా, ఆయన మాట ఇచ్చినా అది స్థిరపరచబడుతుంది. కొన్నిసార్లు మన మాటల మీద నమ్మకం లేనప్పుడు బాండ్ పేపర్ మీద రాసుకుంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? మన మాటని స్థిరత్వం లేదని కదా, మన మాట నమ్మకం లేదనే కదా. అందుకనే కాగితాలు ఆధారంగా పెట్టుకుంటాం. కానీ మన ప్రభు ఆయన చెప్పిన మాట అది స్థిరమైనది. ఆయనకి బాండుల పేపర్లో, లేకపోతే నోటరీసో, లేకపోతే ఇంకోటి అక్కర్లేదు. ఆయన చెప్పాడు అంటే రహస్యంగా చెప్పినా, అందరిలో చెప్పినా, ఒక్కరికి చెప్పినా, 10 మందికి చెప్పినా, 100 మందికి చెప్పినా కానీ మాట తప్పనటువంటి వారు మన ప్రభు.
ఈ ఉదయం అలాంటి దేవుని నీవు నేను కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదం. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు, ఆయన చెప్పింది చేయకుండా ఉండేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండేవాడు కాదు. మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే మన పట్ల వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని, ఆ మాటను మనందరి పట్ల దేవుడు స్థిరపరచబోతున్నాడు. అటీతిగా దేవుడు మనందరి జీవితాల కార్యాలు జరిగించుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ ఎస్తేర్ రాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతానని సెలవిచ్చినట్లుగా ఎస్తేర్ రాణి గారికి దేవుడు ఇలాంటి దయాకిరీటాలు అనేకం అనుగ్రహిస్తూ, ఆయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి నాయన మీ నైజాన్ని బట్టి నాయన మీ గొప్ప దేవా, మరి మీ గొప్ప తత్వాన్ని ప్రభు మీ జ్ఞాపకం చేసుకోవటానికి, మరొకసారి నాయన గుర్తించి నా ప్రభు మా జీవితానికి అన్వయించుకోవటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభువా దేవా, మీరు అబద్ధం ఆడేటువంటి వారు కాదు, మీరు పశ్చాత్తాపడేటువంటి వారు కాదు, మీరు చెప్పింది నాయన మాట ఇచ్చింది నెరవేర్చేవారు, స్థిరపరిచేవారు నా తండ్రి. మా పితరుల జీవితాల్లో ఏ విధంగా చేశారో నేడు మా జీవితాల్లో కూడా అట్టి రీతిగా జరిగించుతున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు, నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు. ఏదైనా నాయన టీఎల్సిన అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. వారి జీవితంలో నాయన మీ వాగ్దానాలు, మీ మాటలు వారి జీవితంలో స్థిరపరచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి ఎస్తేర్ రాణి గారిని బట్టి మీకు వందనాలు, మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఉన్నతంగా దీవించి మీ కొరకు వర్ధింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.